సార్ మీరు ఎలా చూస్తారు? ఈ కార్ రేసులో నమస్కారం. అయితే కేటీఆర్కి మరోసారి నోటీసులు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇదంతా రాజకీయ కక్ష సాధింపు అని చెప్తూనే ఆ, గతంలో ఏసీబీ విచారణలో రేవంత్ రెడ్డి కూడా ఉన్నాడు ఓటుకు నోటు కేసులో. లైట్ డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా, నేను కూడా సిద్ధమా అంటూ కూడా ఒక సవాల్ విసరడం జరిగింది కేటీఆర్. మరి ఆ సవాల్ను కాంగ్రెస్ పార్టీ స్వీకరిస్తుందా? రేవంత్ రెడ్డి స్వీకరిస్తారా? ముందుగా స్వతంత్ర న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారం. ఒక్కటి ఏమంటే, నిజంగా కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎన్ని తప్పుడు పనులు చేసినా ఏమున్నా ఈరోజు మా శ్రీనివాస్ గారిని చూసి కొన్ని పదాలు మేము వాడలేని పరిస్థితి. ఎందుకంటే ఈయన వ్యక్తిగతంగా మంచి వ్యక్తి. టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఏదైతే ఫౌండరు లేకపోతే ఫ్యామిలీ పాలిటిక్స్ కి ఈయనకు సంబంధం లేదు. ఆయన ఆలోచించే విధానం వేరు. పార్టీని డిఫెండ్ చేయడమే మాట్లాడుతున్నా అనే రకంగా నేను శ్రీనివాస్ గారిని ఈ ఈ ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ క్యాండిడేట్ గా పక్కకు పెట్టి నేను మాట్లాడతాను. ఎందుకంటే వ్యక్తిగతంగా ఐ నో హిమ్ సిన్స్ ఫ్రమ్ 3 years ఆర్ 3.5 years. ఈజ్ వెరీ అంటే ఒక మచ్చలేని మనిషి. ఆయన మటుకు ఆ, పద్ధతిలో పార్టీ తప్పు చేసినా ఆయన ఒప్పుకునే రకం నాలాగా. కానీ ఈ రోజు శ్రీనివాస్ గారిని పక్కన పెట్టి మిగతా విషయంలో నేను మాట్లాడేది ఏంటంటే, ఈ కార్ రేసు నిజంగా కూడా అక్కడ ఆంబాహంతోనే కేటీఆర్ జరిపించడం జరిగింది. కేటీఆర్ స్వయాన మీడియా ముందు ఒప్పుకోవడం జరిగింది. 55 లక్షల రూపాయలు నేను ఇచ్చిన, నన్ను జైల్లో పెడతారా? 55 కోట్లు. సారీ వెంకటరెడ్డి గారు, 55 కోట్లు నేను ఇమీడియట్ గా నన్ను జైలు పంపిస్తారా, దమ్ముందా పంపియండి అని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి గారికి సవాల్ విసురుతుండు. రెండోది ఏమంటుండు ఆయన, నేను జైలు పోతా, మొత్తానికి ఆ, యోగా చేస్తా, ఫిట్ అయితా, మళ్ళీ నేను జైలు వేసి వచ్చినాక ముఖ్యమంత్రి అయితా అంటుండు. ఇది ఆ రకంగా ఆలోచిస్తే మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డైరెక్ట్ గా అటాక్ చేసిండ్రు. ఆ రకంగా ఆలోచిస్తే నీ చెల్లె లిక్కర్ కేసులో ఆల్రెడీ లోపల వయసు వచ్చింది, లిక్కర్ పోయిను. రేపు ఆ లిస్ట్ లో పోయినా నువ్వు వెనకకైపోతావు, ఆమె ముంగట్టుంటది అనేది మా వాళ్ళు చెప్పిండ్రు. సరే, ఇవన్నీ పక్కన పెడితే మొత్తానికి కేటీఆర్ ఆల్ రకంగా ఒప్పుకున్నాడు. మొన్న లాస్ట్ టైం కూడా నోటీస్ పంపిస్తాము అని చెప్తే, నేను అమెరికా పోతున్నా, వచ్చినాక వస్తా అని చెప్పి ఒక పిటిషన్ పెట్టుకుండు. కాబట్టి ఆయనకు ఆ అవకాశం కమిషన్ ఇచ్చింది. ఖచ్చితంగా రేపు పోయినప్పుడు ఏ విషయంలో అయినా ఎట్టి పరిస్థితుల ఏదో రకంగా మట్టుకు లోపలికి పోతాడు. ఫోన్ ట్యాపింగ్ లో హరీష్ రావు కేసీఆర్ పోతాడు. తర్వాత కాళేశ్వరంలో కూడా హరీష్ రావు కేసీఆర్ పోతాడు. అవసరమైతే ఈటల రాజేందర్ మేడకు కూడా కొంచెం అంత సుట్టుకునేలాగా ఉంది. ఎందుకంటే మొన్న ఈటల రాజేందర్ గారు ఇచ్చిన ఏదైతే కమిషన్ ముందు ఆధారపడిన దాంట్లో ఆలోచిస్తే కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నాకనే పోయినామని చెప్పి ఆయన చెప్పడము. ఈ రోజు ఇంకొక అప్పట్లో ఉన్న మంత్రులు వీళ్ళంతా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలకు వచ్చి ఉన్న మంత్రి అయినా ఆయన ఈ రోజు ఏమంటుండు, నేను అవసరమైతే ఇంప్లీడ్ అయితా, కేబినెట్ లో నిర్ణయం కాలేదు, ఇది తప్పు చెప్తుండు ఈటల రాజేందర్ అనేది కూడా చెప్పడం. హరీష్ రావు తప్పు చెప్పిండు, ఈటల రాజేందర్ తర్వాత కేసీఆర్ తర్వాత హరీష్ రావు పోవాలా. కానీ మామ ఏం చేసిండు, అల్లెని ముందు పో, నువ్వు నాకు నమ్మకబంటు, రేపు నువ్వు మాట్లాడేసి వచ్చిన రీతిలో నేను కూడా మాట్లాడతా అనే రకంగా కేసీఆర్ టైం తీసుకోవడము, ఆయన ఏదో హెల్త్ ఇష్యూస్ చెప్పడము, తర్వాత పోవడము. నిన్న విచారణకు పోయినప్పుడు కూడా పబ్లిక్ లో మాట్లాడుతా అన్నాడు. తర్వాత నా హెల్త్ బాగలేదు, నన్ను కెమెరాల బంధించండి అన్నాడు. కెమెరాలో బంధించినాక ఆయన మాట్లాడింది తప్ప సీడీలు లేకపోతే రిప్రజెంటేషన్లు ఇచ్చి అవన్నీ ఇచ్చి బయటకు వచ్చిండు. మళ్ళీ సెకండ్ టైం ఇంకొకసారి కేసీఆర్ కి విచారణకు మళ్ళీ పిలుస్తారు. ఇవన్నీ పరిస్థితి. ఇంకోటి ఏమంటే, తెలంగాణలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ బీఆర్ఎస్ లో వచ్చిన ప్రభుత్వం మొత్తానికి ఒక సాధారణమైన అటెండర్ నుంచి ముఖ్యమంత్రి ఉన్నదాకా అప్పట్లో 10 సంవత్సరాల ప్రతి ఒక్కరు కొంతమందిని మినహాయింపు చేస్తే అందరు కలిపిట్లే, అందరూ కమిషన్లు తీసుకున్న వాళ్ళు. ఈ రోజు ఇంజనీర్లను తీసుకోండి, ఒక్కొక్కరికి కోట్ల రూపాయలు బయటపడుతున్నాయి. మామూలుగా ఇంజనీర్ల దగ్గరనే అంటే ఈ గతంలో కమిషన్లు 6%, 10% అనుకున్న ఈ ముఖ్యమంత్రి కానీ లేకపోతే మంత్రులు కానీ, కాళేశ్వరంకి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉండ ఆ మంత్రి కానీ, లేకపోతే ఫైనాన్స్ మినిస్టర్ కానీ, వీళ్ళందరికీ ఎంతెంత పుట్టింది అనేది రేపు ఖచ్చితంగా ప్రజల నుంచి ఒక స్పందన వస్తుంది. అవసరమైతే కింది స్థాయి నాయకుల నుంచి కూడా, ఎవరైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక్కటే కాకుండా ఇవేవైతే చిన్న చిన్న ప్రాజెక్టులు ఏవైతే కట్టిండో వాళ్ళను కూడా ఈ రోజు ఎంక్వైరీలో పెట్టాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళంతా దొరికితే మొత్తానికి తిమింగలాలు దొరుకుతున్నాయి.
చేపలు కావి వాళ్ళంతా తిమింగలాలు దొరుకుతున్నాయి. వీళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా మనం కేసు ఫైల్ చేయాలా, ఎట్టి పరిస్థితి ఇలా లోపలేయాలనేది ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడి. రైట్ శివకుమార్ గారు, ఒక బ్రేక్లోకి వెళ్దామండి. బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. మదన్ మోహన్ గారు, ఈ కార్ రేసుకు సంబంధించి గతంలోనే కేటీఆర్కు విచారణ చేసుకోవచ్చునని గవర్నర్ అనుమతి ఇచ్చినప్పటికీ కూడా బాగా లేట్ జరుగుతుంది, ఇందులో ఏదో మతలబు ఉందని బీజేపీ అంటుంది. ముఖ్యంగా